ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో గాజా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హమాస్ ను పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ మరో దారుణానికి ఒడిగట్టింది. గాజా ప్రజలకు తాగునీరు అందకుండా అడ్డుపడుతుంది. గాజాలోని తాగునీటి అవసరాలు తీర్చే పైప్ లైన్ ఇజ్రాయెల్ నుంచే వెళ్తుంది. యుద్ధాన్ని సాకుగా చూపించి ఇజ్రాయెల్ తాగునీరు సరఫరా కాకుండా అడ్డుకుంటుంది. గాజాలోని వాటర్ ట్యాంకర్లను, రిజర్వాయర్లను ఐడిఎఫ్ దళాలు నాశనం చేస్తున్నాయి. ఇది జాతి నిర్మూలన చర్యల కిందకు వస్తుందని పలు దేశాలు ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతుంది. దాదాపు 14 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి 1200 మందిని హతమార్చి మరో 250 మందిని బందీలుగా తీసుకువెళ్లారు. దీంతో అప్పుడు ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 45,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ముగించేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఇప్పటి వరకు హమాస్ అగ్రనాయకులను ఐడిఎఫ్ హతమార్చింది. దీంతో ఇప్పుడు నాయకత్వం లేక హమాస్ ఇబ్బందులు పడుతోంది. చాలా కాలంగా సాగుతున్న ఈ యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. వైమానిక భూతల దాడులతో హమాస్ పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు దారుణానికి పాల్పడుతోంది. గాజా వాసులకు మానవతా సాయం అందకుండా సక్సెస్ అయిన ఇజ్రాయెల్ ఇప్పుడు వారికి కనీస అవసరాలు కూడా అందకుండా అడ్డుపడుతోంది. ఇప్పటికే గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతోందంటూ ప్రపంచ దేశాలు ఐరాసాకు ఫిర్యాదు చేశాయి. అయినా ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా తాగునీటిని అడ్డం పెట్టుకుని గాజాలో మారణ హోమానికి పాల్పడుతున్నట్లు తేలింది. గాజాలోని పాలస్తీనియన్లకు సరిపడా తాగునీరు అందకుండా ఇజ్రాయెల్ అడ్డుపడుతోందని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించినప్పుడే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంది. రెండు 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజా స్ట్రిప్లో చోటు చేసుకున్న పరిణామాలపై HRW ఓ నివేదిక విడుదల చేసింది. దాడులు ప్రారంభమైన నాటి నుంచే అక్కడి పాలస్తీనియన్లకు సరిపడా నీరు అందకుండా ఇజ్రాయెల్ అడ్డుపడుతోందని ఆ నివేదికలో పేర్కొంది. గాజాలోని తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఇజ్రాయెల్ నుంచే పైప్ లైన్ ద్వారా నీరు రావాలి. తాజా పరిస్థితుల నేపథ్యంలో నీటికి కోత విధిస్తూ ఇజ్రాయెల్ పరోక్షంగా పాలస్తీనియన్లపై ప్రతీకారం తీర్చుకుంటోంది. గాజాలోని పాలస్తీనియన్లకు సరిపడా తాగునీరు అందకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని HRW డైరెక్టర్ లామా ఫకీ తెలిపారు. ఇజ్రాయెల్ నీటి కొరత ఎలా సృష్టిస్తోందన్న దానిపై 184 పేజీల నివేదికను వెలువరించారు. ఐక్యరాజ్య సమితి ఏజెన్సీల ద్వారా మానవతా సాయం కింద గాజా స్ట్రిప్లోని ప్రజలకు అందించే మంచినీటి పరికరాలను కూడా ఇజ్రాయెల్ అడ్డుకుంటోందన్నారు. ఇప్పటికే గాజాలో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఇదే అదనుగా అక్కడి నీటి సరఫరా వ్యవస్థలను నాశనం చేస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో కృత్రిమ నీటి కొరతను సృష్టిస్తోంది. భారీ వాటర్ స్టోరేజీలను, రిజర్వాయర్లను ఐడిఎఫ్ దళాలు నాశనం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం యుద్ధం కారణంగా గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. నిలువ నీడలేక పాలస్తీనియన్లు శిబిరాల్లోని గుడారాల్లో తలదాచుకుంటున్నారు. నీటి ఎద్దడి కారణంగా అక్కడి ప్రజలు స్నానాలు కూడా చేయడం మానేశారు. దీంతో అక్కడ అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గాజాలో సుమారు 2.3 మిలియన్ల మంది జీవిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వీరందరికీ సరిపడా నీరు అందుబాటులో ఉండడం లేదు. 1948 నాటి ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు. ఒకవేళ పాల్పడితే జాతి నిర్మూలన చర్యల కిందకే వస్తాయి. అక్టోబర్ 7, 2023న హమాస్ జరిపిన మారణ హోమాన్ని సాకుగా చూపిస్తూ ఆత్మరక్షణ హక్కు తమకు ఉందంటూ నిబంధనలను ఇజ్రాయెల్ పదే పదే ఉల్లంఘిస్తోంది. తాజాగా HRW విడుదల చేసిన నివేదికను కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకించింది. జాతి నిర్మూలన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందంటూ దక్షిణాఫ్రికా ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ICJ మానవతా సాయం కింద గాజాలోని ప్రజలకు ప్రాథమిక అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టాలని ఇజ్రాయెల్ను ఆదేశించింది. కానీ ICJ ఆదేశాలను కూడా ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టింది. దీంతో గాజాలో పరిస్థితులు చేయి దాటకముందే ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించి ఒత్తిడి తీసుకురావాలని HRW కోరింది.